శ్రీ గురుభ్యో నమః. నేను మీ ఉల్లగంటి హనుమశర్మను. గోచారరీత్యా తులారాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ ఆగస్టు నెల తులారాశి వారికి చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. ఈ నెల వీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయండి. ముఖ్యంగా వీరు ఏ పని తలపెట్టినా కూడా విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. కొంతమంది రాజకీయ నాయకుల ద్వారా కూడా మీకు లబ్ధి చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏవైనా స్థలాలు కానీ, పొలాలు కానీ అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ మీకు లాభాలని వర్ధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెలలో మీకు ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. మీరు అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో ఏవైనా కొంతమందికి ధనం అప్పుగా ఇచ్చి ఉంటే ఆ యొక్క ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. రాజకీయ నాయకులతో, కొంతమంది ప్రముఖుల వల్ల మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. స్త్రీ మూలకంగా కూడా మీకు కొన్ని పనులు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ యొక్క వ్యాపారం అనేది కూడా లాభాలు అనేవి చాలా బాగా ఆర్జిస్తారు. జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనే ఆలోచన కూడా వస్తుంది. నూతన వ్యాపారాలు ఎవరైతే ప్రారంభించాలి అనుకుంటారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క తులారాశి వారికి. ఇక తులారాశిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మరి ఏవైనా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ఉద్యోగాల కొరకి అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఆ యొక్క పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించే అవకాశాలనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ యొక్క తులారాశిలో ఉన్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులను కూడా చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. వారి మందన పొందడం ద్వారా గతంలో ఏవైనా బోనస్‌లు గానీ, ఇంక్రిమెంట్స్ గానీ, లేదా ఏవైనా ట్రాన్స్‌ఫర్స్ విషయంలో మళ్ళీ వారితో ఒకసారి చర్చిస్తే మీకు ఆ యొక్క బోనస్‌లు గానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ట్రాన్స్‌ఫర్స్ కానీ జరిగే అవకాశాలనేవి చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క తులారాశి వారికి. ఇక తులారాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అనేది అయితే మీకు తిరిగి వస్తుందండి. గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయినుంటే ఆ యొక్క ప్రాజెక్టులు కూడా తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశాలనేవి చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క తులారాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఈ యొక్క ఆగస్టు నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఖర్చు కూడా చాలా తక్కువ పెడతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. గృహంలో వివాహ శుభకార్యాలు కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక ఈ యొక్క ఆగస్టు నెలలో తులారాశి వారికి మరి అనుకూలమైన రోజులుగా మరి ఈ నెలలో 4వ తారీఖు, 6వ తారీఖు, 11వ తారీఖు, 16వ తారీఖు, మరి 22వ తారీఖు, 24వ తారీఖు, 31వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక ఈ నెలలో వీరికి ప్రతికూలమైన రోజులుగా 1వ తారీఖు, 8వ తారీఖు, 13వ తారీఖు, 18వ తారీఖు, 20వ తారీఖు మరియు 26వ తారీఖు, 29వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.